సమానం. దేవుడు అందరితో ఉంటాడు కదా, అందుకే అమ్మ నాన్నని ఇస్తాడు, అవునా కదా? మరి మీరే 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి వాళ్ళకి పెళ్లి చేసేసి వాళ్ళ ఒకవేళ మీ అల్లుడు మంచివాడు కాకపోతే అప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? అందుకే చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినాక మీరు పెళ్ళిళ్ళు చేయించండి. కానీ 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి అప్పటికి ఆ అమ్మాయికి ఆరోగ్యం కూడా, ఆ బాడీ కూడా సహకరించదు. ఆ అమ్మాయి గర్భవతి అవ్వడానికి కూడా చాలా వీక్ గా అయిపోతుంది, మనిషి చనిపోవచ్చు కూడా. ఇన్ని రకాల కష్టాలు ఉన్నాయి. తర్వాత మేనరికం పెళ్ళిళ్ళు దయచేసి చేయొద్దు. మీరు మేనరికాలు చేయడం వల్ల, నేను మొన్న ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆమెకి మేనరికం చేయడం వల్ల 2 పిల్లలు అంగవైకల్యంతో 2ని వీల్ చైర్ మీద నడిపించుకొని అడుక్కుంటుంది ఆమె. అది ఎంత, అలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు, అవునా? అందుకు మేనరికం ఎప్పుడు చెయ్యొద్దు. ఆడపిల్లల్ని చదివించండి. ఓకే, ఇప్పుడు మీకు కూడా రాత్రిపూట బడులు పెట్టాం. ఇప్పుడు మీ ఇంట్లో మీకు చదువు వస్తే మీకు ఎంత గౌరవిస్తారు చెప్పండి, ముఖ్యంగా లేడీస్, అవునా? మీకు సంతకం చేయడం రావాలి, చదవడం రావాలి, లెక్క పెట్టడం రావాలి. మీరు అవన్నీ నేర్చుకుంటేనే మీ ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది, అవునా కదా? మీకు వస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది మీకు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారా? ఈ మధ్య ఎగ్జామ్ ఏమైనా రాసారా? ఇచ్చారా? మీకు వచ్చా మీ పేరు రాయడం, లెక్క పెట్టడం వచ్చా? ఇప్పుడు కూడా మళ్ళీ సాయంత్రం పూట బడులు పెడుతున్నాం, రండి. 1-2 గంటలు మీకు ఎప్పుడు నచ్చినప్పుడు వచ్చి నేర్చుకుంటే మీకు మళ్ళీ పరీక్ష పెడతాం. మళ్ళీ మీరు పాస్ అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తాం. సామాన్లు ఎక్కువ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, ఇతర వేదికను అలంకరించిన గౌరవ సభ్యులకి, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, పిల్లలకి, అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. మెయిన్గా ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ మెయిన్గా ఇక్కడ 2 విషయాలండి. ఒక్కటి మనం ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్. ఇక్కడ కర్నూలు జిల్లాలో మన ఫారెస్ట్ కవర్ చూసుకుంటే 6% ఉన్నాము. ఫారెస్ట్ కవర్ 33% ఉండాలి, 6% ఉన్నాము. కాబట్టి మొక్కలు అందరూ నాటాలని చెప్పి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 45 లక్షల ప్లాంటేషన్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో. దాంట్లో భాగంగానే ఇవాళ 1,00,000 మొక్కలు మనం డ్రామా స్టాఫ్ హెల్ప్తో ఇవాళ నాటుతూ ఉన్నాము. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ మెయిన్గా అంటే ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ స్కూల్స్లో, అలాగే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మన మున్సిపల్ కార్పొరేషన్లో అన్నింటిలో కూడా ప్రతి షాప్కి ఒక మొక్క ఇవ్వడము, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ప్రతి పిల్లలకి ఒక మొక్క ఇచ్చి వాళ్ళు అది పెంచాలి అని చెప్పడము, అలాగే మనకి ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సహకారంతో ఈ 45 లక్షల ప్లాంటేషన్ ఈ సంవత్సరం ప్లాన్ చేస్తూ ఉన్నాము. మొక్కలు మనం అందరం ఎందుకు నాటుతున్నాము? ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఒక వీధిలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా 2 పక్కల మొక్కలు ఉంటే ఎంత ఆహ్లాదంగా మనకు ఉంటుంది, ఎంత ఇష్టంగా అనిపిస్తుంది ఆ వీధిలో మనకి నడవాలని. ఎంత మనం ఎండలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే దాని నీడన మనం నిల్చుంటే దాని నీడనిస్తుంది. మన ఏరి కొట్టడమే కాదు, వాటిని మనం పెరిగేటట్టు చూడాలి. సో దానికోసమే ఇవాళ ఈ ప్లాంటేషన్ కార్యక్రమం ఈ జడ్పీ మన అంబేద్కర్ గురుకుల్ హై స్కూల్లో, మన గర్ల్స్ హై స్కూల్లో వెల్దుర్తిలో పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నెట్ జీరో వేస్ట్ అని గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. నెట్ జీరో వేస్ట్ అంటే మన హాస్టల్స్ అన్నిటిలో కూడా చెత్త అనేది జనరేట్ అయ్యే చెత్తని మనం ఏం చేయాలి, రీసైకిల్ చేయడం కానీ, కాంపోస్ట్గా తయారు చేయడం కానీ. సో దీంట్లో భాగంగా ఒక 6 కాంపోనెంట్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో మనం సోలార్ ప్యానెల్స్ పెడుతూ ఉన్నాము. ఎలక్ట్రిసిటీ, కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి సోలార్ పెడుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మనకి వచ్చే ప్రతి నీటి బొట్టుని మనం వాడుకోవాలి, క్యాప్చర్ చేయాలి. కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే కిచెన్ గార్డెన్లో వచ్చే వేస్ట్ అంతా కూడా మనం ఎక్కడ పడేయకుండా
దాన్ని మళ్ళీ మనం కాంపోస్ట్ కింద మార్చాలి అంటే కాంపోస్ట్ పిట్స్ లో తవ్వాలి కాబట్టి ఆ పిట్స్ తవ్వడం కూడా ఈసారి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి గ్రే వాటర్ ఏదైతే మనకి కిచెన్ కానీ లేకపోతే మామూలుగా స్నానాలు వాష్రూమ్స్ నుంచి వచ్చే స్నానాల గది నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో గ్రే వాటర్ అదంతా కూడా మనం కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం పెద్ద ఎత్తున. ఎక్కడైతే మనకి మెయిన్ గా స్థలం ఉన్నదో ఏవైతే మనకి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ మనం ప్లాన్ చేసుకున్నామండి. ఇదే కాకుండా దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే ఇందాక పీడీ గారు చెప్పినట్టు అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ అనంత అరణ్య అంటే మనకు ఒక 1600 రకాల మొక్కలు అంటే అటు పెద్ద మొక్కలు, మీడియం సైజ్ మొక్కలు, స్మాల్ మొక్కలు అంటే పెద్దవి ఒక 100, స్మాల్ అండ్ మీడియం ఒక 150, అలాగే హర్బ్స్ ఒక 750 నుంచి 800, shrubs కూడా ఒక 350 ఒక అంటే టెక్నికల్ గా పిట్స్ తవ్వుకొని సన్ ఎటువైపు నుంచి వస్తుంది, మనం పిట్స్ ఎలా తవ్వితే మనకి ఆ ప్లాంట్స్ బాగా పెరుగుతాయి అనేది టెక్నికల్ అడ్వైస్ తీసుకొని ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక చిన్న అరణ్యం ఫారెస్ట్ ని మనం ఇక్కడ ఒక స్కూల్లో డెవలప్ చేస్తాం. మనం ఎక్కడైనా సెలవుల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే కొండలకి కానీ ఫారెస్ట్ కానీ ఎక్కడైనా న్యాచురల్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ ప్లేసెస్ అక్కడికి వెళ్తాం. అది కాకుండా మనకి స్కూల్లోనే ఈ ప్లాంటేషన్ అనేది చేయడం వల్ల పిల్లలకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దాంట్లో వాళ్ళు నడవచ్చు, వాక్ చేయొచ్చు, ఆ మొక్కల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మొక్కల్ని పెంచుకోవాలి అనే ఇష్టం ఒకటి పెరుగుతుంది. మొక్కల్ని ప్రేమించడం మొదలు పెడతారు. అది ఎప్పుడైతే పిల్లలు చేస్తారో ఖచ్చితంగా మన సొసైటీ బాగుపడుతుందండి. ఎందుకంటే అందరూ మొక్కలు నాటుతాము, పెంచుతాము కాబట్టి. ఎందుకంటే పెద్దోళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మా పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చామో అని చూస్తారు, కానీ ఎంత క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాము మనం అనేది ఎప్పుడు ఆలోచించాము. ఒక్కసారి ఆ దిశగా పెద్దలు ఇక్కడ ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అలాగే ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ ఈ నెట్ జీరో వేస్ట్ లో ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ కాకుండా ఇంకోటి కిచెన్ గార్డెన్ డెవలప్ చేసుకోవడం. కిచెన్ గార్డెన్ డెవలప్ చేసుకుంటే అక్కడున్న హాస్టల్స్ లో ఉండే పిల్లలకి భోజనానికి మనం కూరగాయలు కూడా సమకూర్చే వాళ్ళం అవుతాం కాబట్టి కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నామండి. ఈ పిట్స్ తో పాటు అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ తో పాటు సోలార్ తో పాటు ఈ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే మనకి సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే అవకాశం ఉంటుంది హాస్టల్స్ కానీ ఆ రెసిడెన్షియల్ స్కూల్స్. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇదే కాకుండా ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నాను, రోజు మనం ఎంత నీరు వాడుతున్నాము, ఎంత నీరు వేస్ట్ చేస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. వాటర్ ఎప్పుడు కూడా కన్సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రజలకి నీటి తాలూకా వాల్యూ ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటున్నాను. సో వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకూడదు. అలాగే ప్లాస్టిక్ వాడడం కూడా తగ్గించాలి. ఎందుకంటే మీకు తెలుసు ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు అంటే మైక్రో ప్లాస్టిక్ మన ఒంట్లోకి వెళ్ళి చాలా రకాల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, డిసీజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి మన రొటీన్ దీంట్లో. అలాగే మనం రోజు వాడే వస్తువులు మనం ఎక్కడికి వెళ్తున్నాయి అని ఆలోచించాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున చేపడుతూ ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడికి చేసిన ప్రజలకు, తర్వాత స్వామిత్వ వారికి, తర్వాత ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల పరిషత్ NCC NRES తరఫున అందరికీ ధన్యవాదాలు.